వెల్కమ్ టు 29 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం టీడీపీ సభ్యత్వ నమోదులో అనపర్తి నియోజకవర్గం 50,000 మైలురాయిని దాటిన సందర్భంగా అనపర్తి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో 4 మండలాల టీడీపీ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. మనోజ్ ఇన్ఛార్జిగా జరిగిన సభ్యత్వ నమోదుకి సహకరించిన మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, కస్టర్ అండ్ బూత్ ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం ఈ సభ్యత్వ నమోదన్నారు. ప్రపంచంలో కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అలాగే కార్యకర్తల బలంతోనే టీడీపీ నడుస్తుందని అన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. అది కూడా 100 రూపాయలకి మెంబర్షిప్ అయితే 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఇంత ఆలోచించలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అనపర్తి నియోజకవర్గంలో దాదాపు 51,000 సభ్యత్వాలు కంప్లీట్ చేసాం. ఇంకా 60,000 వరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం. కార్యకర్తలకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అలాగే మేము కూడా నిత్యం కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు చూసుకుంటామని చెప్తాం. ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారికి స్టేజీ ఇచ్చిన 3 మండలాల అధ్యక్షులకు, 4 కూడా నేను అనుకోండి, అదేవిధంగా స్టేజీ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కష్టపడిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కారణం ఏంటంటే మీరు కష్టపడితే మేము ఇక్కడ కూర్చున్నాం. ఈ రోజున సభ్యత్వాలు చేసిన అందరూ మీరు సభ్యత్వం సేకరించి 50,000 పైచీలకు సభ్యత్వాన్ని చేసిన ఘనత మన నియోజకవర్గానికి దగ్గర. కారణం ఏంటంటే మన గత 5 సంవత్సరాల్లోనూ చాలా ఇబ్బందులు పడ్డాం. కొయ్యలు అయితేనేమి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సభ్యత్వాలు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమంగా మనం సేకరించి పట్టుదలతో ప్రతి గుమ్మానికి వెళ్ళి సేకరించి మనం చేసాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కష్టపడిన ప్రతి కార్యకర్త భుజాన్ని వేసుకుని సభ్యత్వాలు చేయించి ఈ కష్టాన్నంతా మా గురించి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు సదా మీకు ప్రాధాన్యత చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, నాకు సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మనకి అధ్యక్షత వహించిన, అలాగే మన అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనరు మన మనోజ్ రెడ్డి గారికి, అలాగే 3 మండల పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడూ లేని, అంటే మనం తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు పైగా అయింది. ఈ 40 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ మన మూలారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలవడం, అనేక మార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మన యువ నాయకుడు మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తన భుజస్కంధాల మీద వేసుకుంటూ డోర్న ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరి చేత ఈరోజు తెలుగుదేశం సభ్యత్వం చేయించడం జరిగింది. ఈ నిజంగా 50,000 మన అనపర్తి నియోజకవర్గంలో చేయడం అంటే చాలా ఘనత. ఎందుకంటే ఇది మన మనోజ్ గారికి ఈ ఘనతను అందజేయాలని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా మేము ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ సభ్యత్వాన్ని ఏంటంటే రాత్రనక పగలనక కూడా ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ వెళ్ళి, ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మన కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని, కేవలం మనం ఒకటే అబ్జర్వ్ చేసుకోలేదు, ఎందుకంటే మన కార్యకర్తలందరినీ దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం, అలాగే వాళ్ళ చదువు నిమిత్తం, వైద్య నిమిత్తం కూడా చేతులు అందిస్తామని చెప్పడంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చాలా మంది ఈ సభ్యత్వం అనేది నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే మన రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మన మనోజ్ గారికి కూడా మనం ఇచ్చే ఒక బహుమతిగా అనుకోవాలి. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ అనపర్తిలో ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది అనపర్తి నియోజకవర్గం.
అలాంటి టైంలో కూడా ఈ రోజు మనం 50,000 చేసినామంటే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఎంత అభివృద్ధిలో తీస్తూ ఉన్నారో మొత్తం మన రాష్ట్రం అంతటికీ తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మన రామకృష్ణారెడ్డి గారిని బీజేపీలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే బీజేపీలో కూడా అనేక 50,000 టీడీపీ సభ్యత్వాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా అక్కడ నాయకులకి కార్యకర్తలకే చెందుతుంది. దీన్ని మనం అందరం కూడా మనోజ్ రెడ్డి గారికి బహుమతిగా అందిస్తున్నాము ఈ 50,000 సభ్యత్వాలని. ఇంకా మీకు మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మన రామకృష్ణారెడ్డి గారికి ఎల్లప్పుడూ ఆయన వెంటుండి ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మీరు ఏది చెప్తే అది చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ వెంటే ఉంటామని ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే మా పెదపూడి మండలంలో ఈ తెలుగుదేశం సభ్యత్వాలు చేసేటప్పుడు మా కృష్ణ గారు చాలా మంది మీద కొంచెం కేకలు అది వేయడం జరిగింది. ఈ సభాముఖంగానే నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ కమిట్మెంట్ తోటే మనం అందరూ ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి ఎక్కడైతే సభ్యత్వాలు చేయించడం అనేది వాళ్ళ మీద కొంచెం హార్ష్గా మాట్లాడేది జరిగింది. నేను అప్పటికీ కృష్ణ గారు చెప్పేదాన్ని ఇది మన ఇంట్లో సమస్య కాదు, వాళ్ళని అంత ప్రెజర్ చేయడం